హలో యూట్యూబ్ పీపుల్. ఈరోజు చిక్కుడుగాయ విత్ ఆలు కర్రీతో మీ ముందుకొచ్చేసాను. చిక్కుడుగాయలు, ఆలు చిక్కుడుగాయలని కట్ చేసి పెట్టుకొని, అలాగే క్లీన్ చేసుకోండి. ఆలుగడ్డలు గూడా పొట్టు తీసేసి, కట్ చేసి పక్కగా పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పెనం పెట్టేసి, దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకేసి కలిపి మూత పెట్టేసేయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మూత పెట్టేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గౌతమి. సో, వీడియో చివరి వరకి చూడండి. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మనకి ఇట్లా ఎగుతున్న దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. వేసి కలపండి. బావుంటదనమాట. జీలకర్ర ఆవాలు లైట్‌గా ఎయ్యాలి. ఎక్కువేయొద్దు. ఎక్కువేసేస్తే అంటే బావుండదు. కొంచెం ఏసేయండి. చిటికెడన్ని అట్లా ఎయ్యండి. ఆ తర్వాత ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలన్నీ ఈ ఆనియన్స్‌లో ఎయ్యండి. ఏసి మిక్స్ చేయండి. చిక్కుడుగాయ విత్ ఆలు కర్రీ సూపర్ టేస్ట్ ఉంటది. మనం చపాతీలో కన్నా, రైస్‌లోకైనా ఇలా అంటే రోజు ఒక అంటే ఉట్టిగా ఒక అంటే చిక్కుడుగాయ కానీ, ఆలు కానీ ఆహ్, సెపరేట్‌గా చేసే కంటే ఇలా మిక్స్ చేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటదనమాట. హెల్తీ కూడా. సో, అందుకని ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. కొంచెం పసుపేసుకొని కలిపేసి మూత పెట్టండి. ఇక్కడ చూసిన విధంగా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! మీకేమనిపిస్తుంది? ఇలా ట్రై చేయాలనిపిస్తుంది కదా! సో, ఇలా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. హాఫ్ స్పూన్ ఏసుకోండి. ఎక్కువేయొద్దు. తర్వాత మూత పెట్టండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత తీసి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా! ఆలు ముక్కలు అవేసేసి కలిపి ఇక్కడ చూసిన విధంగా కలపండి. కలిపేసి మూత పెట్టండి. ఓహో! వావ్! నైస్ కదా! చూస్తుంటే చాలా బాగుంది. నోరు ఊరిపోతుంది. సో, చాలా బావుంది కదా! ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కారం ఏసుకోవాలి. నేనైతే 1 ½ టేబుల్ స్పూన్ యూజ్ చేశాను కారం. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే 2 స్పూన్స్ ఏసుకోండి. సో, మీరు తీసుకున్న వెజిటబుల్ క్వాంటిటీ బట్టి కారం, ఉప్పు అవన్నీ ఏసుకోవాలి అన్నమాట. సో, కలిపేసుకొని సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ మీరు అంటే ఫస్ట్ తక్కువేసుకొని కావాలంటే మళ్ళీ ఏసుకోవచ్చు. సో, ఇలా చూడండి మస్తుంది. టేస్ట్ అయితే సూపరుంటది. తర్వాత మనం ఇప్పుడేం జేయాలంటే ఫైనల్‌గా ధనియాల పౌడర్ ఏసుకోండి. కొంచెం లైట్‌గా. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా! అదేసేయండి. ఫైనల్ టచ్ అన్నమాట. సో, మనకైతే గుమగుమలాడే చిక్కుడుగాయ విత్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బై బై.